కుప్పంలో చంద్రబాబును, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తామని వైసీపీ వాళ్ళు ఎన్నికలకు ముందు నుండి అంటున్నారు. కానీ నిజంగానే ఆ పరిస్థితి ఉందా? వైసీపీ వాళ్ళ లెక్క ఇప్పటికీ అదే ఉన్నదా అంటే లేదనే చెప్పాలి. వైసీపీలో తెర వెనక రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళనైతేనేమి, వైసీపీ సోషల్ మీడియాలో పిఠాపురం, కుప్పం వ్యవహారాలు చూసిన వాళ్ళైతే ఏమిటి, కుప్పం, పిఠాపురంలో క్షేత్ర స్థాయిలో పనిచేసిన నాయకులు, రకరకాల టీములకు చెందిన వాళ్ళైతే ఏమి, అందరూ చెప్తున్నది ఒకటే: కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో లోకేష్ గెలుస్తారన్నదే ఆ మాట. అవును, ఈ ముగ్గురు ఈ ఎన్నికలలో గెలవబోతున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంతేకాదు, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందో కూడా చెప్పేస్తున్నాయి. గత ఎన్నికలలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి గెలవడం ఖాయమని వైసీపీ నేతలే చెప్తున్నారు. అంతేకాదు, వంగ గీతపై ఆయన 20,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు. నిజానికి పవన్ మెజారిటీ తగ్గించడానికి వైసీపీ పెద్దలు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరిలో జగన్ కూడా పిఠాపురంలో పర్యటనలో ట్రంప్ కార్డు వేశారు. వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎంను చేస్తానని కూడా చెప్పారు. అయినా సుమారు 80,000 మంది కాపు ఓటర్లు ఉన్న పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించడానికి సిద్ధమయ్యారు. ఇక కుప్పంలో అయితే చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని జగన్, పెద్దిరెడ్డి ఇద్దరూ కంకణం కట్టుకున్నారు. ఆ మేరకు అక్కడ అన్ని ప్రయత్నాలు చేశారు. చంద్రబాబుపై పోటీకి దించిన భరత్కు జగన్ అందరికంటే ముందే టికెట్ ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెట్ కూడా ఆయనదే. అంతేకాదు, చంద్రబాబుపై పోటీ చేస్తున్న కారణంగానే ఆయనకు ముందుగానే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. కుప్పానికి కృష్ణా జలాలు కూడా విడుదల చేశారు. అయినా చంద్రబాబును మాత్రం ఆయన కంచుకోట్ల వైసీపీ ఏమీ చేయలేకపోతుంది. చంద్రబాబు ఎప్పట్లాగే ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మంగళగిరిలో లోకేష్ను ఓడించడానికి కూడా వైసీపీ అన్ని రకాల ఎత్తుగడలు వేసింది. మరీ ముఖ్యంగా అక్కడ సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్న పద్మశాలి వర్గం నుండి అభ్యర్థిని సెలెక్ట్ చేశారు. పద్మశాలి కులానికి చెందిన మురుగుడు లావణ్యకు వైసీపీ టికెట్ ఇచ్చారు. ఆమె తరపున వైసీపీ కీలక నాయకులను ప్రచారానికి కూడా తీసుకువెళ్లారు. కానీ లోకేష్ అక్కడ 25,000 నుండి 30,000 మెజారిటీతో గెలవడం గ్యారంటీ అని ఇప్పుడు వైసీపీ నేతలే అనుకుంటున్నారు. అందుకు కారణం కూడా చెప్తున్నారు వాళ్ళు. లోకేష్ ఈ ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల సంగతి కొన్నాళ్ళుగా పక్కన పెట్టి పూర్తిగా మంగళగిరిపై కాన్సన్ట్రేట్ చేసి ప్రచారం చేశారని, ఆయన గెలవడం గ్యారంటీ అని వైసీపీ నాయకులే చెప్తున్నారు. తాను మొదట్లో ఈ ముగ్గురు నాయకులను ఓడించాలని టార్గెట్ చేసినా వారి గెలుపును ఆపే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు.